ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అదిరిపోయే శుభవార్త. పండగ ముందు పసిడి ధరలు డమార్. పసిడి ప్రియులకు ఇది శుభవార్తే. పండగల ముందుకు పసిడి ధరలు తగ్గుతున్నాయి. దీంతో బతుకమ్మ, దసరా పండగకి బంగారం కొనాలని అనుకునేవారు సంబరపడుతున్నారు. గత 2 వరుస సెషన్స్లో గోల్డ్ రేట్ తగ్గింది. దేశీయ మార్కెట్లో బడ్జెట్ తరువాత బాగా తగ్గిన గోల్డ్ రేట్లు క్రమంగా పుంజుకోవడం చూసాం. దీంతో ఇక దసరా, దీపావళి వచ్చే నాటికి గోల్డ్ రేట్లు బాగా పెరగొచ్చు అనే అంచనాకు వచ్చేశారంతా. ఈ పరిస్థితుల నడుమ ప్రస్తుతం గోల్డ్ రేట్లు ఆకర్షిస్తున్నాయి. నేడు అనగా సెప్టెంబర్ 18వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర 68,500 రూపాయలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,650గా ఉంది. ఈ 2 రోజుల్లోనే తులానికి 300 రూపాయలు తగ్గింది. మరొక వైపు వెండి ధరలో కూడా కీలక మార్పులు కనిపిస్తున్నాయి. వెండి ధరలు కూడా బంగారంతో పాటు నేల చూపులు చూసి ఇప్పుడు క్రమంగా పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి 96,000 రూపాయలకు లభిస్తోంది. ప్రస్తుతం రేంజ్ నుంచి బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో పెట్టుబడిదారులు, పసిడి ప్రియులు బంగారం కొనడానికి రెడీ అవుతున్నారు. మరికొన్ని నెలల్లో బంగారం రేటు 1,00,000 రూపాయలు దాటొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెండి, బంగారం ధరలు జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి. పసిడి ప్రియులతో పాటు పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున గోల్డ్ పర్చేస్ చేస్తున్నారు. మరొక వైపు పండగల సీజన్ రావడంతో మగువలు గోల్డ్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. బంగారం ధరలు ఆకర్షణీయంగా ఉండడంతో పండగల వేళ గోల్డ్ షాప్స్ కలకలలాడుతాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.